పెద్ద ఇల్లు కట్టుకునే ముందర ఆయనకి గుడి కట్టే ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఆ వినాయకుడికి దండం పెట్టందే ఆయన బయటికి కదలరు. ఈ జ్ఞానగణపతి చాలా శక్తివంతమైన జ్ఞానగణపతి. ఆయన జ్ఞానాన్ని మాకు ఇచ్చారు, అందుకే డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ అందుకోవడానికి వరంగల్ వెళ్తున్నాము. నాకు చిన్న డౌట్, గేట్ బయటన డాక్టర్ చంద్రబోస్ అని తగిలిస్తే ఎవరన్నా ఎమర్జెన్సీ పేషెంట్ ఇక్కడే కదా డాక్టర్ ఉన్నారనేసి మా ఇంటికి వచ్చేస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దీనికి ఏమైనా ఉపాయం కనిపెట్టాలి. నాకేమో లాంగ్ డ్రైవ్లో చక్క పాటలు వినటం ఇష్టం, ఈయనేమో ఇలా చదువుకుంటున్నారు. ఏం చేయాలి? రీల్స్ చూడలేము, ఇన్స్టా చూడలేము, ఫోన్లో సాంగ్స్ వినలేము. అందుకే దిక్కులు చూస్తున్నాను. ఇదండి నా పరిస్థితి. ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ట్రావెల్ అవుతున్నాను. ఈయన పేరు సురేంద్ర, అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. ఎస్ఆర్ యూనివర్సిటీ వచ్చేసిందండోయ్. ఈ పద్మనాభ స్వామి గుడి ఆ కాలేజ్ వాళ్ళదే. ఇక్కడ ఆశీస్సుల్ని అందుకున్నాము. సంబంధించిన గొప్ప మలుపు, దానికి బీజం ఎస్ఆర్ ట్యూటోరియల్ కాలేజీలో పడింది. ఆ గురువు గారు ఎవరైతే నాకు విద్య నేర్పారో ఆయన వరదారెడ్డి గారు, ఆయన ట్యూటోరియల్ కాలేజ్ నుంచి ఈ స్థాయికి ఎదగడం, ఆయన కాలేజ్ చదువుకుని నేను అక్కడ నుండి ఇంత స్థాయికి రావడం, ఆయన నాకు పురస్కారం ఇవ్వడం, ఆ పురస్కారం నేను తీసుకోవడం అనేది జీవితంలో ఒక మరచిపోలేని, మరుపురాని, మధురమైన ఘట్టంగా భావిస్తున్నాను. నా ఎత్తున్న ఈ తులసి కోట నచ్చింది. మా ఆయనకి అందరూ ప్రాముఖ్యత ఇస్తుంటే అది చూసి చాలా గర్వపడుతూ ఉంటాను నేను. ఆయనైతే ఎవ్వరు వచ్చి సెల్ఫీ అడిగినా, ఆటోగ్రాఫ్ అడిగినా విసుక్కోకుండా అందరికీ ఆగి ఫోటోలు ఇస్తారు, ఆటోగ్రాఫ్ ఇస్తారు. అస్సలు విసుక్కోరు. చూడండి, అడుగడుగున ఆపేస్తూ ఉంటారు అందరూ. తను వేసుకున్న వైట్ బట్టల్లాగానే మల్లె పువ్వు లాంటి గుణం. ఆయనకి డాక్టరేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మేమందరం ఆట పట్టిస్తూనే ఉన్నాం. డాక్టర్ గారు మందులుంటే ఇవ్వండి, మందులుంటే ఇవ్వండి అనేసి. అవార్డు వచ్చిందంటే 1 రోజు 2 రోజులు పండగ ఉంటుంది. కానీ ఆస్కార్ వచ్చిన తర్వాత ప్రతిరోజు పండగే. ఆయన గురువుగారికి కాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. ప్రతిరోజు చూస్తున్న నాన్నకు కూడా అలాగే పెట్టేవారు. మా ఆయన్ని పలకరిస్తున్న వ్యక్తి పేరు సహస్రబుద్ధి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. వీళ్ళ డ్రెస్ కోడ్ చూస్తే చాలా హుందాగా ఉండింది. రెడ్ టర్బన్, వైట్ కలర్ కుర్తా. అందరూ ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్ అందరూ కూడా అదే డ్రెస్ వేసుకున్నారు. మొదటిసారి వరంగల్కి వచ్చాను. మా ఊరు వెళ్ళాను, బైపాస్ వెళ్ళాను. మొదటిసారి వరంగల్ రావడం ఇది మొదటిసారి. ఆస్కార్ తర్వాత నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది నాకు. ఎందుకంటే గొప్ప ఆనందం ఎందుకంటున్నా అంటే, నేను ఎక్కడైతే చదువుకున్నానో, ఎక్కడైతే నేను హైదరాబాద్ ప్రయాణానికి నాకు బీజం పడిందో, ఎస్ఆర్ ట్యూటోరియల్ కాలేజీలో నేను చదువుకున్నాను. ఆ కళాశాల, ఆ కాలేజీ ఈరోజు విశ్వవిద్యాలయంగా పరిణమించి వాళ్ళు నాకు ఇచ్చేంత స్థాయికి నన్ను ఆ స్థాయికి తీసుకునే స్థాయికి నన్ను ఎదిగేలా వాళ్ళు చేయడం అనేది చాలా చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో మరపురాని, మరచిపోలేని ఒక ఘట్టంగా ఇది నా జీవితంలో మిగిలిపోబోతుంది. అందుకు మనస్ఫూర్తిగా వరదారెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, నన్ను ఈ గౌరవానికి అర్హుణ్ణి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఫిజిక్స్, ఫిలాసఫీ, మ్యాథ్స్, మ్యూజిక్ అన్నారు కదా. అట్లాగే నేను సంగీతంలోకి వచ్చాను, కవిత్వంలోకి వచ్చాను, మ్యూజిక్లోకి వచ్చాను. కానీ నా నేపథ్యం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. జేఎన్టీలో నేను ఇక్కడ క్వాలిటీ కోచింగ్ తీసుకొని డిప్లొమా చేసి, ఆఫ్టర్ మై డిప్లొమా నేను ఇంజనీరింగ్కి వెళ్ళాను. జేఎన్టీలో ఐ ఫినిష్డ్ మై ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. దాంట్లో ఆ ఇంజనీరింగ్ నేపథ్యం, ఆ సాంకేతిక విద్య నాలో ఎంతో క్రియేటివిటీని, సృజనాత్మకతను పెంచి సంగీత రంగంలో, కవిత్వ రంగంలో నేను ఈ స్థాయికి ఎదగడానికి పనిచేస్తుంది. కాబట్టి మ్యూజిక్ అండ్ మ్యాథ్స్ అపారం, అందరికీ అపారమైన అనుభవం, అపారమైన పేరు, ప్రఖ్యాతులు వస్తుంది.
కూడా అలాగే తయారు చేశారు. లాస్ట్కి నన్ను కూడా అలాగే కూర్చోబెట్టి మొత్తం టర్బన్ రెడీ చేశారు. అబ్బో, నేనైతే మహారాణిలాగా ఫీల్ అయిపోయానండి. నాకు పిచ్చ సంబరంగా ఉండింది. రాజు రాణిలాగా భలే అనిపించిందిలేండి. ప్రెస్ రిపోర్టర్స్ని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. కానీ ఈయన మటుకు అలా ఓకగా మాట్లాడేస్తూ ఉంటారు. నాకైతే ఈయన్ని చూసి చాలా నేర్చుకోవాలి నేను అనిపిస్తుంది. టర్బన్ తోటి నేను ఎక్కడ అందరి ముందర బంగడా డాన్స్ ఆడేస్తానేమో అని అనిపించింది. బాగా ఆకలేస్తూ ఉండింది. కరెక్ట్గా టైంకి బ్రేక్ఫాస్ట్ పెట్టారు. దర్జాగా మేము తిన్నాము. వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్స్, ఆ కాలేజ్ ప్రొఫెసర్స్ అన్నమాట. వాళ్ళకి నచ్చిన పాటల గురించి చెప్తూ ఉన్నారు బోస్ గారి దగ్గర. అలాగే వాళ్ళందరినీ కలవడం మాకు చాలా ఆనందంగా ఉండింది. వాళ్ళందరూ మాతో బ్రేక్ఫాస్ట్ చేసి సెల్ఫీలు దిగారు. అందరూ మాతో సెల్ఫీలు దిగుతుంటే అసలు ఏ మజా ఉండిందంటే ఆ కిక్కే వేరప్ప. ఇన్ని వేల పాటల ప్రసవం చూసిన దాని ఫలితం దక్కుతుంటే చాలా ఆనందంగా ఉంది. Conferred upon K. Subhash Chandra Bose the degree of honoris causa for his outstanding services in literary arts. I confer on the degree of honoris causa to K. Subhash Chandra Bose in this university. బోస్ గారు చాలా స్పీడ్గా నడిచి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ నేను చాలా స్లోగా నిదానంగా వెనకాల నడిచి వస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ఆయన అభిమానులు ఆయన్ని చుట్టుముట్టి ఆయనతోటి మాట్లాడటం, సెల్ఫీలు దిగడం ఇవన్నీ చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాను. సో ఇదండి మా డాక్టరేట్ విశేషాలు. బోస్ కలం, ఆయన కలం నుండి జాలువారే పాటలు వర్ధిల్లాలి. మా కలయిక కూడా.